जयशंकर भोपालपल्ली जिले से खबर। कटारम मंडल के NH 353 पर वाक़े मिड्डीपल्ली टूल प्लाजा एक बार फिर तनाज़े का मरकज़ बन गया है। मुकामी अफराद का इल्ज़ाम है कि टोल फीस तो पूरी वसूल की जा रही, लेकिन बुनियादी सहूलियात को नज़रअंदाज किया जा रहा। हालिया शदीद बारिशों के बाइस साइट रेंज और ड्रेनेज न होने से बारिश का पानी गाँव में दाखिल हो गया, जिससे अवाम और मुसाफिरों को शदीद मुश्किलात का सामना करना पड़ा। मुकामी नौजवान अप्पाला भूमेश यादव ने टोल प्लाजा पर एहतजाज करते हुए मुतालबा किया कि निकासी आब और सड़क की मरम्मत समेत तमाम बुनियादी सहूलियात फौरी फराहम की जाएं। बसूरत दीगर एक हफ्ते के अंदर अवामी तंजीमों के साथ मिलकर टोल फ्री तहरीक शुरू की जाएगी। జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం వేడిపల్లి గ్రామ పంచాయతీలో గల ఏర్పాటు చేసిన జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ నుండి మాకు అనేక సమస్యలు వ్యక్తమవుతున్నాయి. అందులో గల కారణాలు ఏంటంటే జాతీయ రహదారి నుండి సైడ్ లైన్స్ లేకపోవడం వలన ఇదే వర్షపు నీరు, ఈ వర్షపు నీరు అనేది మా ఇళ్లలోకి జోరి గత 2 రోజులు కురుస్తున్న వర్షాలకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక వస్తువులు లేకుండా పోయి టోల్ గేట్ నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు టాయిలెట్ చేయాలనుకున్న కూడా స్థానిక వసతులు లేవు. అదేవిధంగా స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసేది కానీ దాన్ని వెలిగించలేకపోతున్నారు. అది మరి ఎవరి నిర్లక్ష్యం, అధికారులదా, తమ శాఖదా, ఇలాంటివి ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి. ఇది వాస్తవానికి టోల్ గేట్ నిర్మాణం జరిగిన దాని స్థితిగతులను చూసుకుంటే ఒక అంశాల మీద కూడా కరెక్ట్, ఒక పాయింట్ మీద కూడా వీళ్ళు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే దానికి సంబంధించిన ఎవరి నిర్లక్ష్యం, ఒక్కొక్క ఏ అంశానికి తగినట్టు కూడా ఏ ఒక్క రూల్ ప్రకారం అయితే ఇప్పుడు టోల్ గేటు లేకపోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ రోడ్ అనేది ఇక్కడ నుండి కాళేశ్వరం వరకు కావచ్చు, భూపాలపల్లి వరకు కావచ్చు, రోడ్డు కూడా బాగోలేదు. ఇప్పుడు వర్షాన్ని దృష్టి పెట్టుకుని వెహికల్స్ ఖరాబ్ కావడం కానీ తగు యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నది. దీనిపైన చర్యలు ఎవరు తీసుకుంటారు అనేది కూడా కలెక్టర్ దృష్టి పెట్టి అసలు ఈ టోల్ గేట్ అనేది పారదర్శకంగా పనులు జరిగినాయా లేకపోతే ఉన్నదా లేదా దానిపై విచారణ జరిపి తక్షణమే ఈ యొక్క టోల్ గేట్ను తొలగించవలసిందిగా కోరుతున్నాను.